హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి, మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్. అసలు ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటి, ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏమిటి, అసలు దీంట్లో ఏ సంస్థలు అనేవి ఉంటాయి, వీటిపైన మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అసలు సెక్యూరిటీ అంటే ఏమిటి, ఓకే, ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే ఏమిటి, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ అంటే ఏమిటి, ఇంటర్నల్ సెక్యూరిటీ చేస్తాయి, ఏవేవి చేస్తాయి, అలానే ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఏవేవి చేస్తాయి, వీటిపైన మనం ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇందులో థియరీ ప్లస్ 50 క్వశ్చన్స్ వరకు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. థియరీ పార్ట్ క్లియర్ అయితే ఆల్మోస్ట్ మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. మీరు స్ట్రక్చర్ చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది అసలు ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏమిటి, దీంట్లో ఏ భాగాలు ఉన్నాయి. ఓకే, చూడండి, జాగ్రత్తగా చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇందులో ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక భాగమే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఓకే, ఒక శాఖ. అయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఓన్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్సెసా, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్సెసా? కాదు. చూడండి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్. ఓకే, సెకండ్ వచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్. ఓకే, థర్డ్ వచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిఆర్డిఓ. అలానే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫైనాన్షియల్ డివిజన్. చూడండి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి బాధ్యత వహించేది ప్రెసిడెంట్, ఓకే, డిఫెన్స్ సెక్రటరీ అండ్ డిఫెన్స్ మినిస్టర్. చూడండి, ప్రెసిడెంట్నే సుప్రీం కమాండ్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. వీటన్నిటికీ మెయిన్ సుప్రీం కమాండ్ ఎవరంటే ప్రెసిడెంట్ గారే, రాష్ట్రపతి గారే. ఓకే, చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో మొత్తం 4 భాగాలు. ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్, అలానే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అలానే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫైనాన్షియల్ డివిజన్. అయితే వీటికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి బాధ్యత వహించేది ప్రెసిడెంట్, డిఫెన్స్ సెక్రటరీ అండ్ డిఫెన్స్ మినిస్టర్. డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ. యాక్చువల్గా చూడండి, కొత్తగా వస్తున్న భద్రత సవాళ్ళను, ఛాలెంజెస్ను ఫేస్ చేయడం కోసం సైనికపరమైన అంశాలపై దృష్టితో పాటు రక్షణ బలగాల కోసం సమగ్రమైన ప్రణాళికలు రూపొందించడం దీని లక్ష్యం. డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ, దీని చైర్మన్ ఎవరు అంటే జాతీయ భద్రతా సలహాదారు ఎవరు అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ప్రస్తుతం అజిత్ దోవల్ గారు. అలానే డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ. చూడండి, ఇది బెంగళూరులో దీని ప్రధాన కార్యాలయం ఉంది. స్పేస్ ఏజెన్సీ ఎక్కడుందంటే బెంగళూరులో దీని హెడ్ క్వార్టర్ ఉంది. భారత సాయుధ దళాలకు చెందిన ట్రై సర్వీస్ ఏజెన్సీ ఇది. దీంట్లో 3 భాగాలు కూడా ఉంటాయి. అంటే ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, నేవీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. ట్రై సర్వీస్ ఏజెన్సీ అనమాట. డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. అలానే న్యూక్లియర్ కమాండ్ అథారిటీ, ఎన్సిఏ, న్యూక్లియర్ కమాండ్ అథారిటీ, భారతదేశపు అణ్వాయు కార్యక్రమానికి సంబంధించి కమాండ్, నియంత్రణ మరియు కార్యాచరణకు బాధ్యత వహిస్తుంది. అలానే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, ఇండియన్ ఆర్మీ. డిఫెన్స్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నావు? ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, మొత్తం 3 డిపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఇండియన్ ఆర్మీ లేదా సైనిక దళం. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. మొట్టమొదటి సైనిక దళాధిపతి ఎవరంటే జనరల్ కరియప్ప. ప్రస్తుత సైనిక దళాధిపతి ఎవరు అంటే ఉపేంద్ర ద్వివేది. ఫస్ట్ చీఫ్ ఎవరంటే ఉపేంద్ర ద్వివేది. అని చూడండి, భారత సైన్యం లేదా ఇండియన్ ఆర్మీ ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సాయుధ దళాల నుండి ఉద్భవించింది. స్వాతంత్రం తర్వాత బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ ఆర్మీగా మారింది. స్వతంత్రం తర్వాత దీనికి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కోస్ నాయకత్వం వహిస్తారు. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద క్రియాశీల సైన్యం. చూడండి, అలానే సైనిక దళాల ప్రధాన కార్యాలయాలు వెరీ ఇంపార్టెంట్. ఓకే, సైనిక దళాల ప్రధాన కార్యాలయాలు మరియు కమాండ్ అండ్ హెడ్ క్వార్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ ఎక్కడ ఉంది అని ఎగ్జామ్లో అడుగుతాడు. ఎక్కడ ఉందంటే సిమ్లాలో ఉంది. చూడండి, ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది అంటే డెహ్రాడూన్లో ఉంది. అలానే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉందంటే ఖడక్వాస్లా, పుణేలో ఉంది. అలానే ఇండియన్ నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే బీనోలా, హర్యానాలో ఉంది. అలానే నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. అలానే ఆర్మీ క్యాడెట్ కాలేజ్ ఎక్కడ ఉందంటే డెహ్రాడూన్లో
ఉంది. అలానే ఆర్మీ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉందంటే పూణేలో ఉంది. అలానే ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ ఎక్కడ ఉంది అంటే పూణే మహారాష్ట్రలో ఉంది. అలానే కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. అలానే డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉందంటే వెల్లింగ్టన్ తమిళనాడులో ఉంది. చూడండి కమాండ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది చూద్దాం. వెస్ట్రన్ కమాండ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే చండీ మందిర్ హర్యానాలో ఉంది. చూడండి ఆల్మోస్ట్ చండీగఢ్ అనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అంటే ఇస్తుంటాడు, మనం చూసుకోండి. చండీ మందిర్ హర్యానా. అలానే నార్థన్ కమాండ్ ఎక్కడ ఉందంటే హెడ్ క్వార్టర్ ఉదంపూర్లో ఉంది. అలానే ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ ఎక్కడ ఉందంటే సిమ్లాలో ఉంది. అలానే సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఎక్కడ ఉందంటే హెడ్ క్వార్టర్ జైపూర్లో ఉంది. అలానే ఈస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే ఈస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే కోల్కతాలో ఉంది. అలానే సౌతర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే పూణేలో ఉంది. అలానే సెంట్రల్ కమాండ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే లక్నోలో ఉంది. చూడండి నార్థన్ కమాండ్ హెడ్ క్వార్టర్ ఉదంపూర్లో ఉంది. అలానే ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ సిమ్లాలో ఉంది. అలానే వెస్ట్రన్ కమాండ్ ఎక్కడ ఉందంటే చండీ మందిర్ హర్యానాలో ఉంది. అలానే సౌతర్న్ వెస్ట్రన్ కమాండ్ జైపూర్లో ఉంది. అలానే సెంట్రల్ కమాండ్ ఎక్కడ ఉందంటే లక్నోలో ఉంది. అలానే ఈస్టర్న్ కమాండ్ ఎక్కడ ఉంది అంటే కోల్కతాలో ఉంది. అలానే సౌతర్న్ కమాండ్ ఎక్కడ ఉందంటే పూణేలో ఉంది. చూడండి యుద్ధ ట్యాంకులు అనేది ఇండియన్ ఆర్మీలో కీలక పాత్రలు పోషిస్తున్నాయి. ఇండియన్ సైన్యంలో ఇండియన్ డిఫెన్స్ సిస్టంలో కీలక పాత్ర అనేది పోషిస్తున్నాయి. అర్జున్ ఇది 3వ తరం ప్రధాన యుద్ధ ట్యాంకు, మెయిన్ బ్యాటిల్ ట్యాంకు MBT రకానికి చెందింది. అర్జున్ అనే పేరు పెట్టింది ఎవరు అంటే AS వైద్య. అలానే దీన్ని కంచన్ అనే లోహంతో తయారు చేయడం జరిగింది. దీనిలో చీకట్లో కూడా యుద్ధం చేయడానికి ఉపయోగపడే థర్మల్ ఇమేజర్స్ కూడా ఉంటాయి. దీన్ని తయారు చేసిన సంస్థ కాంబాట్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అవధి తమిళనాడులో ఉంది. వైజయంతి ఇది భారతదేశ తొలి స్వదేశీ ప్రధాన యుద్ధ ట్యాంకు. భారతదేశం తొలి స్వదేశీ ప్రధాన యుద్ధ ట్యాంక్ ఏది అంటే వైజయంతి. ఇది 1971లో ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొంది. అలానే 1965 నుండి 2008 వరకు భారత సైన్యానికి సేవలు అందించడం అనేది జరిగింది. అలానే భీష్మ అనేది యుద్ధ ట్యాంకు. ఇది కూడా ప్రధాన యుద్ధ ట్యాంకు, మెయిన్ బ్యాటిల్ ట్యాంక్నే. దీన్ని రష్యా నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది. భీష్మ చూడండి ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నారంటే భీష్మని రష్యా నుండి దిగుమతి చేసుకున్నారు. ఇది యుద్ధ సైన్యంలో 1992లో చేరడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతి తేలికైన మరియు దృఢమైన యుద్ధ ట్యాంక్ ఇది. దీని ద్వారా జీవ ఆయుధాలు, రసాయన ఆయుధాలు కూడా వాడవచ్చు. ఈ ట్యాంక్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి ఎవరు అంటే ప్రతిభా పాటిల్ గారు. అలానే ముంత్రా యుద్ధ ట్యాంకు చూడండి. మిషన్ అన్మ్యాన్ ట్రాకర్ దేశంలోనే మొదటి రిమోట్ ఆధారిత మానవ రహిత యుద్ధ ట్యాంకు. అలానే T-72 యుద్ధ ట్యాంకు. దీన్ని రష్యా నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది. దీని యొక్క ఇండియన్ వెర్షన్ అజేయ MK1 MK2. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చూడండి ఇండియన్ నేవీ యొక్క పని ఏంటి అంటే నౌకాదళం భారతదేశం యొక్క సముద్ర సరిహద్దులను సంరక్షిస్తుంది. వాణిజ్య నౌకలకు కూడా రక్షణ కల్పిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. భారత నావికాదళ ప్రధాన అధికారి ఎవరు అంటే అడ్మిరల్ RD కటారి. ప్రస్తుతం ఎవరు అంటే దినేష్ కుమార్ త్రిపాఠి. ఓకే, యాక్చువల్గా నేవీకి మొత్తం ఎన్ని కమాండ్స్ ఉన్నాయంటే మొత్తం 3 కమాండ్స్ ఉన్నాయి. ఆర్మీకి మొత్తం ఎన్ని కమాండ్స్ ఉన్నాయంటే 7 కమాండ్స్ ఉన్నాయి. వీటి హెడ్ క్వార్టర్స్ ఖచ్చితంగా మీకు తెలియాలి. అలానే చూడండి నేవీ వెస్ట్రన్ నేవల్ కమాండ్ ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది. అలానే సౌతర్న్ నావల్ కమాండ్ ఎక్కడ ఉందంటే సౌతర్న్ యొక్క కోచిలో ఉంది. అలానే ఈస్టర్న్ నావల్ కమాండ్ ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో ఉంది. ఇవి మొత్తం ఎన్ని కమాండ్స్ అంటే 3 కమాండ్స్. ఇండియన్ నేవీలో కొన్ని ముఖ్యమైన యుద్ధ నౌకలు మనం డిస్కస్ చేద్దాం. INS విక్రమాదిత్య బ్రేవ్ యాజ్ ద సన్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశం యొక్క అతిపెద్ద యుద్ధ నౌక. అలానే ఉజ్జయిని రాజు విక్రమాదిత్య పేరు మీదుగా దీన్ని తయారు చేశారు. అయితే 2013లో ఇండియన్ నేవీలో ప్రవేశపెట్టారు.
13లో ఐఎన్ఎస్ విరాట్ తర్వాత జాతికి అంకితం చేసిన 2వ యుద్ధ నౌక ఇది. దీన్ని 15,000 కోట్లకు 2004లో రష్యా నుండి కొనుగోలు చేయడం జరిగింది. ఐఎన్ఎస్ విరాట్ ఇది ఇండియన్ నేవీలో అధిక కాలం పనిచేసిన యుద్ధ విమాన వాహన నౌక. ఇది బ్రిటిష్ రాయల్ నేవీ నుండి 1986లో కొనుగోలు చేయడం జరిగింది. 1986లో ఇది ప్రపంచంలో అత్యధిక కాలం సేవలు అందించిన యుద్ధ విమాన నౌక. ఐఎన్ఎస్ సర్వేక్షక్ సౌరశక్తిపై నడిచే ప్రపంచంలో మొట్టమొదటి యుద్ధ నౌక ఏది అంటే ఐఎన్ఎస్ సర్వేక్షక్. అలానే ఐఎన్ఎస్ విక్రాంత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన భారతదేశ మొట్టమొదటి విమాన వాహక నౌక ఏది అంటే ఐఎన్ఎస్ విక్రాంత్. ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. దీన్ని కొచ్చిన్ షిప్ యార్డ్ నిర్మించింది. చూడండి, నెక్స్ట్ వచ్చి ఇండియన్ ఎయిర్ ఫోర్స్. భారత వైమానిక దళం అధికారికంగా 8 అక్టోబర్ 1932న స్థాపించబడింది. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. భారత వైమానిక దళం అధికారికంగా 8 అక్టోబర్ 1932న స్థాపించబడింది. అలానే 2వ ప్రపంచ యుద్ధంలో దానికి సేవలకు గాను రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా పిలిచేవాళ్ళు. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత రాయల్ అనే పదం తొలగించబడింది. ఇది ప్రపంచంలో 4వ అతిపెద్ద వైమానిక దళం. చూడండి, దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. మొదటి భారత వైమానిక దళ ప్రధాన అధికారి ఎవరు అంటే ఎస్కే ముఖర్జీ. ప్రస్తుత చీఫ్ ఎవరంటే అమర్ప్రీత్ సింగ్. ఇది 8 అక్టోబర్ 1932 దీన్ని స్థాపించడం అనేది జరిగింది. ఎయిర్ ఫోర్స్ మొత్తం 7 కమాండ్స్ ఉన్నాయి. ఆర్మీలో కూడా 7 కమాండ్స్ ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్లో కూడా 7 కమాండ్స్ ఉన్నాయి. నేవీలో 3 కమాండ్స్ ఉన్నాయి. చూడండి, మీకు ప్రతి కమాండ్ కూడా మీకు తెలిసి ఉండాలి. కమాండ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎగ్జామ్లో 101% దీని నుంచి ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. చూడండి, ఆపరేషనల్ కమాండ్స్ మొత్తం 7 కమాండ్స్లో 5 ఆపరేషనల్ కమాండ్స్, 2 అనేవి ఫంక్షనల్ కమాండ్స్ మొత్తం కలిపి 7 కమాండ్స్ అనేవి ఉన్నాయి. ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ఎక్కడ ఉందంటే షిల్లాంగ్లో ఉంది. అలానే సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ఎక్కడ ఉందంటే గాంధీనగర్లో ఉంది. అలానే సౌతర్న్ కమాండ్ తిరువనంతపురంలో ఉంది. ఎక్కడ ఉందంటే తిరువనంతపురంలో ఉంది. అలానే వెస్ట్రన్ కమాండ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. అలానే సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఎక్కడుందంటే హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే అలహాబాద్లో ఉంది. సెంట్రల్ ఎయిర్ కమాండ్. అలానే చూడండి, ఫంక్షనల్ కమాండ్స్ వచ్చి మెయింటెనెన్స్ కమాండ్ ఎక్కడుందంటే నాగపూర్లో ఉంది. అలానే ట్రైనింగ్ కమాండ్ ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది. అలానే వైమానిక దళం ఎయిర్ ఫోర్స్ యొక్క కొన్ని ముఖ్యమైన సంస్థలు చూద్దాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఎక్కడ ఉందంటే దుండిగల్లో ఉంది. అలానే ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ ఎక్కడ ఉందంటే కోయంబత్తూరులో ఉంది. అలానే నావిగేషన్ ట్రైనింగ్ స్కూల్ ఎక్కడ ఉందంటే ఎయిర్ ఫోర్స్ యొక్క నావిగేషన్ ట్రైనింగ్ స్కూల్ ఎక్కడ ఉందంటే బేగంపేట హైదరాబాద్లో ఉంది. కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే సికింద్రాబాద్లో ఉంది. అలానే ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజ్ ఎక్కడ ఉందంటే జలహల్లి బెంగళూరులో ఉంది. అలానే హెలికాప్టర్ ట్రైనింగ్ స్కూల్ ఎక్కడ ఉందంటే హక్కింపేట హైదరాబాద్లో ఉంది. పారాట్రూపర్ ట్రైనింగ్ స్కూల్ ఎక్కడ ఉందంటే ఆగ్రాలో ఉంది. అలానే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ ఎక్కడుంది అంటే సంస్థ ఎక్కడుంది అంటే బెంగళూరులో ఉంది. ఏ సంస్థ తయారు చేస్తుందంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL తయారు చేస్తుంది. దీన్ని ఎక్కడుంది అంటే బెంగళూరులో ఉంది. ఫస్ట్ యుద్ధ విమానం నిశాంత్. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడిన పైలట్ రహిత నిఘా విమానం UAV అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. అలానే తేజస్ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ LCA. ఇది తేజస్ అని పేరు పెట్టిన వ్యక్తి ఎవరు అంటే అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు. దీన్ని తయారు చేసిన సంస్థ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ DRDO NAL. దీన్ని MiG-21 స్థానంలో ప్రవేశపెట్టారు. అలానే లక్ష్య, సరస్, రుస్తుం మొదలైనవి కూడా ముఖ్యమైన యుద్ధ విమానాలు. అలానే భారతదేశం వాడుతున్న కొన్ని విదేశీ యుద్ధ విమానాలు చూద్దాం. మీరేజ్
2000. దీన్ని తయారు చేసిన సంస్థ ఏది అంటే దసాల్ట్ ఏవియేషన్ ఫ్రాన్స్. ఓకే, వీటిని తయారు చేస్తున్న భారత సంస్థ ఏది అంటే HAL. దీన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వజ్ర అని పేరుతో పిలుస్తున్నారు. మీరేజ్ 2000. మిగ్ విమానాలు ఇది రష్యా ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ తయారు చేసినవి. అలానే రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ దేశం నుండి వీటిని కొనుగోలు చేయడం జరిగింది, ఫ్రాన్స్ దేశం నుండి. నెక్స్ట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, ఈ యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్లో కూడా దీని పాత్ర అనేది చాలా కీలకమైన పాత్ర. S-400 దీన్నే భారతదేశ సుదర్శన చక్రాన్ని కూడా దీన్ని పిలుస్తారు, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని. యాక్చువల్ దీంట్లో 4 మిసైల్స్ ఉంటాయి అనమాట. 4 మిసైల్స్ ఉంటాయి. కిలోమీటర్ నుంచి అంటే 40 కిలోమీటర్స్ వరకు ఒక మిసైలు అంటే పనిచేస్తుంది ఒక మిసైలు. అలానే 120 కిలోమీటర్స్ వరకు ఒక మిసైల్, అలానే 250 కిలోమీటర్ వరకు, అలానే 400 కిలోమీటర్ల వరకు. మ్యాక్సిమం డిటెక్ట్ ఎంత అంటే మొత్తం 600 కిలోమీటర్లు. అలానే మ్యాక్సిమం టార్గెట్స్ ఆల్టిట్యూడ్ వచ్చి 30 కిలోమీటర్స్. ఓకే, అలానే మ్యాక్సిమం టార్గెట్ స్పీడ్ ఎంత అంటే 4.8 కిలోమీటర్ పర్ సెకండ్. ఒక సెకండ్కి 4.8 కిలోమీటర్ స్పీడ్తో ఇది వెళ్తుంది. అలానే అప్ టు 36 యాక్చువల్గా అప్ టు 8. ఓకే, లాంచర్, అలానే మొబైల్ కమాండ్ పోస్ట్ ఇవన్నీ వీటి యొక్క పార్ట్స్ అనమాట. ఇది ఆల్ టైప్ ఆఫ్ ఏరియల్ టార్గెట్స్ ఇంక్లూడింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, డ్రోన్ అనమాట. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే డ్రోన్స్, ఆల్ టైప్ ఆఫ్ మిసైల్స్, వీటన్నిటిని కూడా టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేయగలదు. అంత పవర్ఫుల్ అనమాట S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టము. ఓకే, అందుకే ఇది ఆపరేషన్ సింధూర్లో దీని పాత్ర అనేది చాలా కీలకం అనమాట. చూడండి, యాక్చువల్గా 600 కిలోమీటర్స్ లొకేట్స్ టార్గెట్ 600 కిలోమీటర్స్ అండ్ డిస్ట్రాయ్ దెమ్ 400 కిలోమీటర్స్. ఓకే, అండ్ ఆల్టిట్యూడ్ 30 కిలోమీటర్లో. ద సిస్టమ్ కెన్ బి ఎంగేజ్ మల్టిపుల్ టార్గెట్ సిమ్యులేటెడ్లీ కంటిన్యూగా అంటే ఎక్కువ టార్గెట్స్ని ఒకేసారి టార్గెట్ చేయగలదు. అలానే రక్షణ శాఖకు సంబంధించి కొన్ని సంస్థలు చూడండి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ హైదరాబాద్లో ఉంది. ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. అలానే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL హైదరాబాద్లోనే ఉంది. బోస్ సెంటర్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ JC బోస్ సెంటర్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్కడ ఉందంటే జాదవ్పూర్ యూనివర్సిటీ కోల్కతాలో ఉంది. అలానే డిఫెన్స్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ల్యాబ్ DFRL ఎక్కడ ఉందంటే మైసూర్లో ఉంది. అలానే మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ ఎక్కడ ఉందంటే మిదాని హైదరాబాద్లో ఉంది. ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL దీని స్థాపన 1964లో జరిగింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్థాపన. MiG-21 MiG-27 విమానాలు ఇక్కడే తయారవుతాయి, MiG-21 అండ్ MiG-27. అలానే బెంగళూరు, కోరాపుట్, నాసిక్, లక్నో, కాన్పూర్, హైదరాబాద్, బారక్పూర్, కార్వా వీటి యొక్క సంస్థలు, HAL యొక్క సంస్థలు. అలానే BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దీని స్థాపన 1954లో జరిగింది. 1954లో ఇయర్ చూడండి, ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతుంటాడు ఇయర్. ఓకే, ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. దీంట్లో మొత్తం 9 ఫ్యాక్టరీలు ఉన్నాయి. బెంగళూరు, గాజియాబాద్, పూణే, తలేజా మహారాష్ట్ర, మచిలీపట్నం, పంచకుల హర్యానా, అలానే హరిద్వార్ ఉత్తరాఖండ్, చెన్నై, హైదరాబాద్. BEML దీన్ని 1964లో స్థాపించారు. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ మొత్తం 3 యూనిట్లు ఉన్నాయి బెంగళూరు, మైసూరు అండ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్లో. డంపర్లు, లోడర్లు, క్రేన్లు, బుల్డోజర్లు మొదలైనవి ఇక్కడ తయారవుతాయి. ఇక్కడే తయారవుతాయి భారత్ ఎయిర్ మూవర్స్ లిమిటెడ్ BEMLలో. అలానే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL 1970లో దీని స్థాపన జరిగింది. ఈ సంస్థ హైదరాబాద్లో ఉంది. ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. ఇది వివిధ రకాల గైడెడ్ మిసైల్ను తయారు చేస్తుంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఎప్పుడు స్థాపన జరిగిందంటే 1970లో జరిగింది. అలానే DRDO చూడండి, DRDO అనేది కీలక పాత్ర, ఇండియన్ డిఫెన్స్ సిస్టంలో కీలక పాత్ర. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1958లో ఏర్పడింది. DRDO ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. దీని భవనం DRDO భవనం న్యూఢిల్లీలో ఉంది. దీని ప్రస్తుత చైర్మన్ డాక్టర్ సమీర్ వి కమత్. దీని యొక్క మొదటి అతిపెద్ద ప్రాజెక్ట్ ఏదంటే ఇండిగో ప్రాజెక్టు. అలానే చూడండి, మిసైల్స్, సెన్సార్,
ఆయుధ వ్యవస్థలు తయారు చేయడం డిఆర్డిఓ యొక్క ముఖ్య పని. ఆయుధాలు అనమాట, ఆయుధాలు రెడీ చేసి వెపన్స్ రెడీ చేసి ఇవ్వడం అనేది డిఆర్డిఓ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవి వేరే దేశాలతో, పక్క దేశాలు కానీ వేరే దేశాలతో జాయింట్ ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉంటాయి. ఓకే, అవి ఇంపార్టెంట్ జాయింట్ ఎక్సర్సైజ్ ఒకసారి మనం చూద్దాం. హ్యాండ్ ఇన్ హ్యాండ్ చైనాతో చేసే ఒక జాయింట్ ఎక్సర్సైజ్. అలానే గరుడ శక్తి ఏ రెండు దేశాల మధ్య యొక్క జాయింట్ ఎక్సర్సైజ్ అని ఖచ్చితంగా అడుగుతుంటాడు. భారత్ ఇండోనేషియా, గరుడ శక్తి భారత్ ఇండోనేషియా. అలానే వజ్ర ప్రహార్ ఇండియా అమెరికా. చూడండి, ఈ రెండు ప్రస్తుతానికి వార్తల్లో ఉన్నాయి. సో ఖచ్చితంగా వజ్ర ప్రహారం అమెరికా మీద బిట్టొచ్చే అవకాశం ఉంటుంది. సంప్రీతి ఇండియా బంగ్లాదేశ్. అలానే మిత్రశక్తి ఇండియా శ్రీలంక మధ్య ఇది ఒక బైలిటరల్ ఎక్సర్సైజ్ అనమాట. అలానే మైత్రి ఇండియా థాయిలాండ్. అలానే శక్తి భారత్ మరియు ఫ్రాన్స్. అలానే అజయ్ వారియర్ భారత్ మరియు ఇంగ్లాండ్. అలానే ఆల్ నాగా భారత్ మరియు ఒమన్. అలానే ఇంద్ర భారత్ మరియు రష్యా. అలానే ప్రబల్ దోస్తిక్ ఇంపార్టెంట్, ఇది భారత్ కజకిస్తాన్. అలానే యుద్ధభ్యాస్ ఇండియా అండ్ అమెరికా మధ్య ఒక బైలిటరల్ ఎక్సర్సైజ్ అనమాట. అలానే సూర్యకిరణ్ అనేది ఇండియా నేపాల్ మధ్య ఒక ఎక్సర్సైజ్. అలానే చూడండి, ఇండియన్ నేవీ యొక్క ఎక్సర్సైజ్లు సింబెక్స్ ఇండియా సింగపూర్. అలానే సముద్ర శక్తి ఇండోనేషియా సముద్ర శక్తి. ఆల్ అహ్మద్ ఆల్ హిందీ ఇండియా సౌదీ అరేబియా. అలానే వరుణ ఇండియా ఫ్రాన్స్ మధ్య బిలిటరియల్ ఎక్సర్సైజ్ వరుణ. అలానే బ్రైట్ స్టార్ అమెరికా ఈజిప్ట్ ఇండియా యొక్క ఇది 3 దేశాలు కలిపి ట్రై ఎక్సర్సైజ్ అనమాట. ఫోర్సెస్ అనమాట. సిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. వీటి కోసం మనం డిస్కస్ చేద్దాం. అస్సాం రైఫిల్స్ ఎప్పుడు ఏర్పడింది? 1835లో ఏర్పడింది. ఇది హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే షిల్లాంగ్లో ఉంది. అతి పురాతనమైన ఓల్డెస్ట్ పారామిలిటరీ ఫోర్స్ ఏది అంటే అస్సాం రైఫిల్స్ 1835లో ఏర్పడింది. అలానే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 1939లో ఏర్పడింది. దీని హెడ్ క్వార్టర్ కూడా న్యూఢిల్లీలో ఉంది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సిసి ఎప్పుడు ఏర్పడింది? 1948లో ఏర్పడింది. హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. అలానే టెరిటోరియల్ ఆర్మీ 1949లో ఏర్పడింది. అలానే ఐటీబీపీ ఎప్పుడు ఏర్పడింది అంటే 1962లో ఏర్పడింది. న్యూఢిల్లీలో ఉంది దీని హెడ్ క్వార్టర్. అలానే హోమ్ గార్డ్స్ 1962లో. అలానే సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి 1963 న్యూఢిల్లీలో ఉంది. దీని హెడ్ క్వార్టర్ 1963లో ఏర్పడింది. అలానే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ 1965లో ఏర్పడింది. అలానే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 1969లో ఏర్పడింది. దీని హెడ్ క్వార్టర్ కూడా న్యూఢిల్లీలో ఉంది. ఆల్మోస్ట్ అన్ని న్యూఢిల్లీలో ఉన్నాయి, ఒక షిల్లాంగ్ అస్సాం రైఫిల్స్ తప్ప. కోస్ట్ గార్డ్స్ ఎప్పుడు ఏర్పడిందంటే 1977లో ఏర్పడింది. న్యూఢిల్లీలో ఉంది దీని హెడ్ క్వార్టర్ కూడా. అలానే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎనర్జీ ఎప్పుడు ఏర్పడింది అంటే 1984లో ఏర్పడింది. దీని హెడ్ క్వార్టర్ కూడా న్యూఢిల్లీలో ఉంది. అలానే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చూడండి, ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీ 2008లో ఏర్పడింది. అలానే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 1963లో ఏర్పడింది. అలానే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా ఎప్పుడు ఏర్పడింది అంటే 1968లో ఏర్పడింది. అలానే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ ఎప్పుడు ఏర్పడింది అంటే 1987లో ఏర్పడింది. సెంట్రల్ స్పెషల్ బ్రాంచ్గా ఫస్ట్ సెంట్రల్ స్పెషల్ బ్రాంచ్ అని పిలిచేవాళ్ళు 1987లో ఏర్పడింది. తర్వాత 1920లో దీన్ని ఐబీగా మార్చడం అనేది జరిగింది. ఇవనేది ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ, సిబిఐ మరియు రా. ఓకే, అండ్ ఐబీ. ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిఎఫ్ఈఎఫ్ 2011 ముందు వీటిని పారామిలిటరీ ఫోర్సెస్గా పిలిచేవాళ్ళు. అయితే 2011 తర్వాత కేంద్ర ప్రభుత్వం సిఎఫ్ఈఎఫ్గా నామకరణం చేసింది. సిఎఫ్ఈఎఫ్గా ఇది డిఫెన్స్ సిస్టమ్కి సపోర్ట్గా పనిచేస్తాయి ఇవి. ఓకే, డిఫెన్స్ సిస్టమ్కి సపోర్ట్గా పనిచేస్తాయి. అలానే వీటి విధులను బట్టి వీటికి వేరు పేర్లు ఇవ్వడం జరిగింది. అలానే విధులను కూడా వేరుగా నిర్ణయించడం అనేది జరిగింది. అస్సాం రైఫిల్స్ ఇది 1835లో స్థాపించబడింది. 1835లో ఇది పారామిలిటరీ ఫోర్సెస్లో అన్నిటికన్నా పురాతనమైనది అస్సాం రైఫిల్స్. ఇది ఈశాన్య భారతదేశంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈశాన్య భారతదేశంలో కీలక పాత్ర అనేది పోషిస్తుంది. లెఫ్టినెంట్ జనరల్ ఆర్మీ అధికారి దీనికి నేతృత్వం వహిస్తారు. క్యాచర్ లేవీ అని పిలిచేవాళ్ళు. ఫస్ట్ క్యాచర్ లేవీ అని పిలిచేవాళ్ళు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే షిల్లాంగ్లో ఉంది.
అలానే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చూడండి, బిఎస్ఎఫ్ సరిహద్దు భద్రతా దళము. దీన్ని దేశం యొక్క సరిహద్దు గార్డు లేదా రక్షణ రేఖ అని కూడా పిలుస్తారు. 1965 ఇండియా పాకిస్తాను అంటే కాంట్రవర్షియల్ సమయంలో వివాద సమయంలో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. భారతదేశం యొక్క సరిహద్దుల భద్రతను వ్యవహరిస్తుంది. అలానే ఇండియన్ పోలీస్ సర్వీస్ నుండి ఒక సీనియర్ అధికారి నేతృత్వం వహిస్తారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది 1969లో ఇండస్ట్రియల్ పార్లమెంట్ యాక్ట్ 1968 చట్టం ప్రకారం స్థాపించబడింది. ఇది పబ్లిక్ సెక్టర్ సంస్థలు, విమానాశ్రయాలు, ముఖ్యమైన గవర్నమెంట్ బిల్డింగ్స్, ముఖ్యమైన కట్టడాలు సెక్యూరిటీ ఇస్తుంది. ముఖ్యమైన కట్టడాలకి సెక్యూరిటీ ఇస్తుంది. Z+ZYX వర్గీకరించిన వ్యక్తులకు కూడా సెక్యూరిటీ అందజేస్తుంది సిఐఎస్ఎఫ్. అలానే సిఆర్పిఎఫ్ చూడండి, సిఆర్పిఎఫ్ చట్టం ద్వారా 1939లో దీన్ని స్థాపించడం జరిగింది. 1939లో మావోయిస్టుల తిరుగుబాటులను ఎదుర్కోవడానికి కోబ్రా కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్ అనే ప్రత్యేకమైన ఆపరేషన్ కూడా నిర్వహిస్తుంది కోబ్రా. అలానే ఇది ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణలో పోలీస్ దళంగా పాల్గొంటుంది. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణలో పోలీస్ దళంగా ఏ పారామిలిటరీ ఫోర్స్ అనేది పాల్గొంటుందని ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఆన్సర్ సిఆర్పిఎఫ్. అలానే ఐటీబీపీ ఇండియో టిబెటన్ బోర్డర్ పోలీస్ 1962 ఇండియా చైనా వివాదం తర్వాత దీన్ని 1962 అక్టోబర్ 24 స్థాపించడం జరిగింది. 1962లో ఇండో టిబెటన్ సరిహద్దు మరియు ఇండియా చైనా సరిహద్దును రక్షణ కల్పిస్తుంది. అలానే అక్రమ వలసలు మరియు అక్రమ స్మగ్లింగ్పై కూడా ఫోర్స్ అధికారం కలిగి ఉంది. ఇది అక్రమ స్మగ్లింగ్పై కూడా అధికారం కలిగి ఉంది ఐటీబీపీ. అలానే దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ వచ్చి ఎస్ఎస్బి సశస్త్ర సీమాబల్. దీన్ని 1963లో స్థాపించడం జరిగింది. 1963లో దీని ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్లకు సెక్యూరిటీ అందించడం మరియు ఇండో నేపాల్ మరియు ఇండో భూటాన్ సరిహద్దులను రక్షణ కల్పిస్తుంది. దీన్ని ప్రైమరీ వరకు ఇండో నేపాల్ మరియు ఇండో భూటాన్ మధ్య యొక్క సరిహద్దులను రక్షణ కల్పించడం దీని ప్రైమరీ డ్యూటీ. నెక్స్ట్ ఇది ఎలక్షన్లో పాల్గొంటుంది. దీన్ని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది 1963లో స్థాపించబడింది. ఫస్ట్ క్వశ్చన్, యుద్ధ రంగంలో దేన్ని భారత సుదర్శన చక్ర అని పిలుస్తారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని భారత సుదర్శన చక్ర అని పిలుస్తారు. క్వశ్చన్, సైనిక దళాల ప్రధాన అధికారి ఎవరు? ఆన్సర్ జనరల్ ర్యాంకు. ఆర్మీ యొక్క ప్రధాన అధికారి ర్యాంక్ ఏది అంటే చీఫ్ యొక్క జనరల్ ర్యాంకు. అలానే వైమానిక దళ ప్రధాన అధికారి ఎవరు అంటే ఆన్సర్ ఎయిర్ చీఫ్ మార్షల్. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ 1958లో ఏర్పడింది. 1958లో ఏర్పడింది. అలానే రక్షణ శాఖ డిఫెన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఎన్ని శాఖలను కలిగి ఉంది? చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ వెల్ఫేర్. అబౌవ్ ఆల్. ఆన్సర్ అబౌవ్ ఆల్. ఇవన్నీ కూడా ఈ 4 భాగాలు కూడా రక్షణ శాఖ డిఫెన్స్ మినిస్ట్రీ యొక్క శాఖలు. కొంచెం నావికాదళ ప్రధాన అధికారి ఏ ర్యాంకు? జనరల్ అనేది ఆర్మీ ర్యాంకు. మార్షల్ అనేది ఎయిర్ ఫోర్సు. నావికాదళం ఏది అంటే అడ్మిరల్ ర్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరు? భారతదేశం యొక్క. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ అజిత్ దోవల్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్మీ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ బి, జనవరి 15న ఆర్మీ డేను జరుపుకుంటారు. అలానే చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. ఆర్మీ డే జనవరి 15. అలానే నావల్ డే డిసెంబర్ 4. అలానే ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడంటే అక్టోబర్ 8. ఇండియన్ నేవీ ఈస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి, విశాఖపట్నంలో ఉంది. ఇండియన్ నేవీలో మొత్తం ఎన్ని కమాండ్స్ ఉన్నాయంటే మొత్తం 3 కమాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉంది? ఆన్సర్ కడక్వస్లా, పూణే, మహారాష్ట్రలో ఉంది. కడక్వస్లా అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది? ఆన్సర్ సి, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లో ఉంది ఇండియన్ మిలిటరీ అకాడమీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్మీ వార్ కాలేజ్ ఎక్కడ ఉంది?
ఆన్సర్ సి మౌ మధ్యప్రదేశ్లో ఉంది. ఆర్మీ వార్ కాలేజ్ మౌ మధ్యప్రదేశ్లో ఎంపీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే బి పుణే మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజ్ ఏఏడిసి ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ గోపాల్పూర్ ఒడిస్సాలో ఉంది ఇండియన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజ్. ఇండియన్ నావల్ అకాడమీ ఎక్కడుంది? ఇండియన్ నావల్ అకాడమీ ఎక్కడుంది? ఆన్సర్ ఇజిమల. క్వశ్చన్, నావల్ వార్ కాలేజ్ ఎక్కడ ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ గోవాలో ఉంది. నావల్ వార్ కాలేజ్ ఎక్కడ ఉందంటే గోవాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మ్యారిటైమ్ వార్ఫేర్ సెంటర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ సి కోచి కేరళలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, యాంటీ సబ్మరైన్ స్కూల్ ఐఎన్ఎస్ వెందుర్తి ఎక్కడ ఉంది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ డి కోచి కేరళలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిర్ ఫోర్స్ అకాడమీ దండిగాల్ ఎక్కడ ఉంది? ఆన్సర్ సి హైదరాబాద్ తెలంగాణలో ఉంది. ఎయిర్ ఫోర్స్ అకాడమీ దండిగాల్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ తెలంగాణలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 112 హెలికాప్టర్ యూనిట్ యలహంక ఎక్కడ ఉంది? ఆన్సర్ బి బెంగళూరు కర్ణాటకలో ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత్ త్రివిధ దళాధిపతి సర్వ సైన్యాధ్యక్షుడు సుప్రీం కమాండరు ఎవరు? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎన్నిసార్లు ఎగ్జామ్ అడిగాడు ఇప్పటి వరకు తెలియదు. ఆన్సర్ డి భారత రాష్ట్రపతి. క్వశ్చన్, నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ డి నాగపూర్లో ఉంది. భారతదేశ మొట్టమొదటి కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు? ఆన్సర్ బి కేఎం కరియప్ప. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత కేంద్ర రక్షణ మంత్రి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి రాజ్నాథ్ సింగ్. హోమ్ మినిస్టర్ అంటే అమిత్ షా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆర్మీ సైన్యాన్ని కలిగి ఉన్న దేశం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ అమెరికా. ఓకే, శక్తివంతమైన దేశం ఏది అంటే అమెరికా. మన స్థానం ఎంత అంటే 4వ స్థానం. చూడండి, యునైటెడ్ స్టేట్స్ పవర్ ఇండెక్స్ అనేది పవర్ఫుల్ కంట్రీస్లో యునైటెడ్ స్టేట్స్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలానే రష్యా సెకండ్ ప్లేస్, చైనా థర్డ్ ప్లేస్, ఇండియా అనేది 4th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ ఎవరు? ఆన్సర్ జనరల్ బిపిన్ రావత్. నెక్స్ట్ క్వశ్చన్, రక్షణ శాఖ డిఫెన్స్ మినిస్ట్రీ యొక్క కొత్త పేరు ఏమిటి? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఆర్మీ వెస్ట్రన్ కమాండో ఎక్కడ ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ చూడండి, ఆన్సర్ బి చండీ మందిర్ హర్యానాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొట్టమొదటి యుద్ధ ట్యాంక్ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఏ వైజయంతి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సరిహద్దు భద్రతా దళంలో బిఎస్ఎఫ్లో తొలి మహిళా అధికారి ఎవరు? ఆన్సర్ సి తనుశ్రీ ఫారిక్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి డిఫెన్స్ విశ్వవిద్యాలయం ఎక్కడ స్థాపించారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి హర్యానాలో స్థాపించారు ఫస్ట్ డిఫెన్స్ విశ్వవిద్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ బి 1986లో దీన్ని స్థాపించడం అనేది జరిగింది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర భారతదేశపు తొలి ఫీల్డ్ మార్షల్ ఎవరు? ఆన్సర్ శ్యామ్ హామస్ట్రీ ఫ్రాంజీ మానేక్షా. వైమానిక దళాల్లో పైలట్గా పనిచేసిన తొలి మహిళ ఎవరు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా పనిచేసిన తొలి మహిళ ఎవరు? ఆన్సర్ సి హరితా కౌర్ దయాల్. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యంలో ఎంపికైన తొలి మహిళా జవాన్ ఎవరు? భారత సైన్యంలో ఎంపికైన మహిళా జవాన్ ఎవరు? ఆన్సర్ చూడండి, ఆన్సర్ సి సప్పర్ శాంతి తిగ్గ. నెక్స్ట్ క్వశ్చన్, భారత రక్షణ వ్యవస్థలో ధ్రువ అంటే ఏమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ సి
తేలిక రకం హెలికాప్టర్. తేలిక రకం ఒక హెలికాప్టర్నే ధ్రువ అని పిలుస్తారు. భారతదేశపు మొదటి సైనిక ఉపగ్రహం యొక్క పేరేమిటి? ఓకే, మొదటి సైనిక ఉపగ్రహం యొక్క పేరేమిటి? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి, GSAT-7. GSAT-7. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇండియన్ ఆర్మీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఇండియన్ ఆర్మీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ సి, 1942లో స్థాపించబడింది. 1942లో. ట్రైనింగ్ కమాండ్. ట్రైనింగ్ కమాండ్ అనేది ఎక్కడ ఉంది? కోచి, కేరళలో ఉంది. కోచి, కేరళలో ఉంది. ఆపరేషన్ విజయ్ దేనికి సంబంధించింది? ఆన్సర్ సి, కార్గిల్ యుద్ధానికి సంబంధించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆపరేషన్ విజయ్ అనేది కార్గిల్ యుద్ధానికి సంబంధించింది. ఇండియన్ కోస్ట్ గార్డు ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఇండియన్ కోస్ట్ గార్డు ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్ సి, 1978లో ఏర్పడింది. 1978లో. నెక్స్ట్ క్వశ్చన్, నౌకాదళంలో మొదటి మహిళా పైలట్ ఎవరు? నౌకాదళంలో. ఓకే, ఆన్సర్ బి, శుభాంగి స్వరూప్. నెక్స్ట్ క్వశ్చన్, సైనిక దళాల మొదటి భారతీయ ప్రధానాధికారి ఎవరు? మొదటి భారతీయ ప్రధానాధికారి ఎవరు? చూడండి, ఆన్సర్ సి, జనరల్ ఎం రాజేంద్ర సింగ్. 1900. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొదటి స్వదేశీ సబ్మెరైన్ యొక్క పేరేమిటి? సబ్మెరైన్ యొక్క పేరేమిటి? చూడండి, ఆన్సర్ సి, షాల్కీ. చూడండి, అయానా షాల్కీ ఈజ్ ఇండియన్ ఫస్ట్ ఇండిజినియస్లీ బిల్ట్ సబ్మెరైన్. ఇట్ వాజ్ బిల్ట్ బై మాజ్గావ్ డాక్ లిమిటెడ్, ముంబై మాజ్గావ్ డాక్ లిమిటెడ్ అనేది దీన్ని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొత్తం ఎన్ని ఆపరేషన్స్ కమాండ్స్లను కలిగి ఉంది? చూడండి, మొత్తం ఎన్ని ఆపరేషన్స్ కమాండ్స్ కలిగి ఉందంటే ఆన్సర్ బి, మొత్తం 5 ఆపరేషన్ కమాండ్స్లని కలిగి ఉంది. ఓకే, 2 ఫంక్షనల్ కమాండ్స్లను కలిగి ఉంది. ఓకే, కమాండ్స్లను కలిగి ఉంది. హెడ్ క్వార్టర్స్ 7 కమాండ్స్లను కలిగి ఉంది. అలానే ఎయిర్ ఫోర్స్ కూడా 7 కమాండ్స్లను కలిగి ఉంది. నేవీ 3 కమాండ్స్లను కలిగి ఉంది. మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే ఆన్సర్ బి, టెస్సీ థామస్ని మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, DRDO డెవలప్ చేసిన మొట్టమొదటి మిస్సైల్ యొక్క పేరేమిటి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, పృథ్వీ. ఆన్సర్ సి. 50 క్వశ్చన్స్ నార్మల్ టు మీడియం రేంజ్ క్వశ్చన్స్ అనేది కవర్ చేయడం జరిగింది. తర్వాత టాపిక్ పార్ట్ 2లో మొత్తం 100 క్వశ్చన్స్ మీడియం టు హై రేంజ్ అనమాట, టఫ్ లెవెల్ వరకు మొత్తం ఆల్మోస్ట్ ఆ వీడియోలో మొత్తం అన్నీ కవర్ అయిపోయినట్టు మొత్తం 100 క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్, జై హింద్.